హే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాస్ యూనిక్ వరల్డ్. నేను శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాను. సో ఈ టెంపుల్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది, ఆల్రెడీ విజిట్ చేసే ఉంటారు. బట్ ఇంకా ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే అండ్ నా ఎక్స్పీరియన్స్, నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుందామని నేనైతే ఈ వీడియో షూట్ చేశాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి కంప్లీట్గా. అండ్ ఈ అమ్మవారి టెంపుల్ ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 9 గంటల వరకు ఈ టైంలో మాత్రమే ఓపెన్ అయి ఉంటుంది. అండ్ ఈ అమ్మవారి టెంపుల్ సికింద్రాబాద్లో లొకేట్ అయి ఉంది. ఈ అమ్మవారికి ఎక్కువగా గాజులు, చీరలు ఇవి సమర్పిస్తూ ఉంటారు. ఇంకా మేమైతే కొబ్బరికాయ, పూలు, పసుపు, కుంకుమ తీసుకొని వెళ్ళాము. ఇక్కడ కొబ్బరికాయ బయటనే కొట్టుకొని లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా ఉంటుంది టెంపుల్. అండ్ నేను వెళ్ళిన రోజు అయితే అమ్మవారి టెంపుల్కి కలర్స్ వేస్తూ ఉన్నారు. అంటే ఆషాఢం బోనాలు వచ్చాయి కదా, సో దానికి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ఇంకా నేను వెళ్ళిన టైంకి అయితే కొంచెమే ఉన్నారు జనాలు, ఎక్కువ లేరు. ఇంకా ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల క్రితము ఈ వేప చెట్టు కింద శ్రీ మహంకాళి అమ్మవారు స్వయంభూ వెలిచారంట. సో నేను వెళ్ళిన రోజైతే టెంపుల్లో ఫుల్ హడావుడి ఉంది. ఆషాఢం బోనాలు అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేస్తారంట ఇక్కడ. అంటే ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చి ఈ అమ్మవారి జాతరలో పాల్గొంటారు. ఫుల్ గ్రాండ్గా చేస్తారు, జాతర జరిగిపోతుంది. కంపల్సరీ జాతర టైంలో విజిట్ చేయండి అమ్మవారి టెంపుల్. నేను వెళ్ళిన రోజు అయితే బోనాల వైబ్స్ వచ్చాయి నాకు. ఈరోజు ఇలా ఉంటే ఇంకా ఆ జాతర టైంలో ఎలా ఉంటుందా అని నాకైతే ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నా నేను. ఇంకా వర్క్స్ అయితే చాలా మంచిగా చేస్తున్నారు. అంటే పూలతో డెకరేట్ చేస్తున్నారు, కలర్స్ చేస్తున్నారు. ఎవరు ఏ పనులు చేసేటోళ్ళు ఆ పనులు చేస్తూనే ఉన్నారు. అండ్ ఇక్కడ మనం కోరుకున్న కోరికలు నెరవేరితే ఇక్కడ తులాభారం కూడా వేస్తారంట. అంటే బెల్లము, బియ్యంతో తులాభారం వేస్తారంట. అండ్ అమ్మవారికి ఒడి బియ్యం కూడా పోస్తారు. నాకైతే చాలా బాగా అనిపించింది ఈ టెంపుల్కి వెళ్ళినందుకు. నేను కొలీగ్స్తో వెళ్ళాను. ఇంకా ఇక్కడ మధ్యాహ్నం 12 గంటలకు హారతి ఇస్తారంట. సో దానికి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ఆ హారతి టైంకి మాత్రం కంపల్సరీ హాజరవ్వండి. చాలా బాగా అనిపించింది నాకైతే అర్చన టైంలో. అంటే ఒక 30 మినిట్స్ మనం అన్నీ మర్చిపోయి అమ్మవారిని స్మరిస్తూ చాలా అంటే చాలా బాగా అనిపించింది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో మీరు కూడా విజిట్ చేయండి కంపల్సరీ ఈ టెంపుల్ని. ఈ టెంపుల్లో అమ్మవారి చీరలు, అమ్మవారికి కట్టిన చీరలు ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు ఇక్కడ టెంపుల్ బయటనే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్, లైక్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై.